పనికి రావాలా మన ఉద్యమాలు తప్ప ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు తీర్మార్ మళ్ళీ తోటి సోపత్ చేసినావు, ఆయన ఇంట్లో వ్యవహారం చూసినావు, బయట వ్యవహారం చూసినావు, తెర లోపల ఎట్లా ఉంటాడు, తెర బయట ఎట్లా ఉంటాడు, ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాడు, బయట ఏం మాట్లాడతాడు అనేది నువ్వు పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా చెప్పుకొచ్చినావు ఆయన కథ. ఇప్పుడు ఇప్పుడు తీర్మారు మళ్ళీ అంటే తన రాజకీయ స్వార్థ బుద్ధి, తన రాజకీయ లబ్ధి కోసమే, అంటే స్వార్థ బుద్ధితోటి తన రాజకీయ లబ్ధి కోసమే ఇలా బీసీ రాగం ఎత్తుకుంటూ అని అంటవా? స్వార్థ బుద్ధి అనేటటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది కదన్నా. నువ్వేం చేయకుండా ఆశిస్తున్నావు అని అంటే చేన్లా అనా బాగా వినండి మీరు, ప్రతి మాటలో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఆయుధం లాంటి మాటలు చెప్తా ఉన్నా నేను. ఇలా ఒక రైతు తన దాపెట్టుకున్నటువంటిది భార్య పిల్లలకి ఎవరికి వంట పెట్టకుండా దాచుకున్నటువంటి సగం సంచి గింజల్ని పొలంలో పోస్తాడు, పొలాన్ని నమ్మి పోస్తాడు, అప్పుడు పంటను ఆశిస్తాడు. అందులో అర్థం ఉంది. ఎందుకంటే ఇంట్లో పెట్టినటువంటి ఈ గింజల్ని తీసుకువచ్చి పొలంలో పోస్తాడు రైతు. పోసి 6 నెలల నాడు కానీ 4 నెలల నాడు కానీ పంట ఆశిస్తాడు. ఎందుకు? పోసిండు కాబట్టి. మల్లన్న నీవేం పోసినావు శ్రమ బీసీలకు అని అడుగుతున్నా. ఏం పోసినావు చెప్పండి మల్లన్న. ఈ బీసీలకు నువ్వేం శ్రమ ఓడబోసినావు చెప్పండి. అధికారం అడగనీకి నువ్వు అధికారం అడగాలంటే ఒక హక్కు ఉండాలి కదన్నా. ఆ హక్కు అనేటటువంటిది నీకు ఎట్లకెళ్ళి వచ్చింది ఆ హక్కు చెప్పండి. రైతేమో దుక్కి తిన్ని పొలంలో విత్తనాలు పోసిండు, 6 నెలల నాకు ఇంటికి పంట వస్తుందని పిల్లలు చెప్పుకున్నాడు. అది వనగాళ్ళు పడుతుంది, ఒక్కొక్కసారి పంట రాదు, ఒక్కొక్కసారి నీటిలలో మునుగుతుంది, ఒక్కొక్కసారి నీళ్లు లేక ఎండిపోతుంది. అట్లా పంట నష్టం పోయిన తర్వాత కూడా మళ్ళా దున్నుతాడు, మళ్ళా సగం సంచి వస్తాడు, మళ్ళా పంట ఆశిస్తాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏముందంటే రామకోటేనా, ఇప్పుడు ఆయన మనసులో ఏముందంటే నేను తెలంగాణ బీసీలలో ఏకైక మొగోని మునగాని ఇవాళ నేను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డనే, ఇవాళ నేను ఇంత ఏమన్నానో చూడు, ఇవాళ మొత్తం నా చుట్టే తిరుగుతుంది మొత్తం బీసీల ఈ రాజకీయం అంతా. ఇవాళ నేను ఇవాళ నా మార్కు చూపించుకున్నా, ఇవాళ బీసీల కోసము మళ్ళా బాగా దండాడుతుండు, బాగా పోరాడుతుండు అనేది. చిరంజీవిది ఏం కులం? చిరంజీవిది కూడా మున్నూరు కాపు ఆయన ఒక పార్టీ పెట్టిండు, దుకాణం మూసుకొని కాంగ్రెస్ అమ్ముకొని పోయిండు కొన్ని కోట్లకు. అయితే రంగుల మెరుపును మెరుస్తుంటే అది సూర్యచంద్రుల కంటే ఎక్కువ వెలుగుస్తుంది. వచ్చిపోయే మెరుపు ద్వారా పంట పండదు. కురిసే వాన ద్వారానే పంట పండుతుంది. మెరుపులు ఉరుముల ద్వారా పంట పండదు. ఉరుములు ఉరిమినాయి, మెరుపులు మెరిసినాయి మల్లన్న, మెరుపులు మెరిసినాయి, చాలా మెరిసినాయి మల్లన్న. కానీ ఉరుములు ఉరిమితే మెరుపులు మెరిస్తే పంట పండదని చెప్తా ఉన్నా మల్లన్నకు. అయితే వర్షం కురవాలంటే నువ్వు సేవ చేయాలి. చెయ్యి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సేవ చేయి, నమ్ముతా. నేను కూడా నమ్ముతా, ప్రజలందరూ బీసీలందరూ కూడా నమ్ముతారు. ఒక 10 ఏళ్ళు సేవ చేయి. వచ్చిన వాళ్ళకి ఒక లెటర్, ఒక కాగితమి, ఒక బీసీ హాస్టల్లో ఒక అమ్మాయి వస్తే అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చేసి బయట పెట్టుకొని కూర్చుంటది. ఒక బీసీ హాస్టల్ ఇప్పి ఒకరికి ఒక సీట్ ఇప్పి, అయితే ఒకరు సీట్ ఇవ్వని వాటని చెప్తే ఆ వాటానికి నువ్వేమని ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అమ్మా నేను ఇంకొక కొత్త హాస్టల్ మీ పక్కనే ఇంకొక భవనం తీసి ఇంకొక 200 మందికి నేను హాస్టల్ వసతి అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చదువుని, వాళ్ళ తల్లిదండ్రులకు మనశ్శాంతిని, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆత్మస్థైర్యమి, నా బిడ్డ పోయి హాస్టల్లో ఉన్నదని. ప్రైవేట్ హాస్టల్లో చదివించుకునే పరిస్థితి ఉంది. 5,000 రూపాయలు కావాలి ప్రైవేట్ హాస్టల్లో చదివించుకోవాలంటే. సరే, ఇప్పుడు ఒకటే, ఇప్పుడు నిన్న ఈ జాగృతి కార్యకర్తలు పోయి మళ్ళీ ఆఫీస్ మీద ఇరగబడి అంతా గోల్మాలు ఆగమాగం చేసిరని కథ. మళ్ళీ ఏదో అన్నాడట. మరి ఇప్పుడు కవితమ్మను మళ్ళీ ఏదో అన్నాడట. మరి ఇప్పుడు ఏదో పొత్తు మరి ఇప్పుడు ఆ పొత్తు సంగతి మీద నువ్వేమంటావు? మళ్ళీ నీ సమర్థిస్తావా, లేకపోతే మళ్ళీ మరి తప్పు చేసిండటవా? ఒకటే చెప్తున్నా, భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తాం. ఎవరైనా భౌతిక దాడులు అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో అది చాలా తప్పది. మరి మళ్ళీ ఆ మాట అన్నాడగా, మరి దాన్ని చూస్తావు? మాట మాట్లాడాలి, కానీ దాడి అనేటటువంటిది భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అది బీసీ పైన దాడి జరిగినా, ఎస్సీ పైన దాడి జరిగినా, మైనార్టీ పైన దాడి జరిగినా, కవిత పైన దాడి జరిగినా కూడా తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. మన కోట్లు అందరు వేసిండ్రు. ఇలా కవితమ్మ ఉన్నటువంటి అగ్రకులపోళ్ళు బీసీ నిలబడితే అక్కడ ఓట్లేసారు. మళ్ళీ ఒక ఓసీ నిలబడితే బీసీల మందరం ఎస్సీల మందరం వీళ్ళకి ఓట్లేసినాం. ఓటు బ్యాంకుగా చూసుకుంటే మాకు అధికారం కావాలని మేము కొట్లాడతాం, వాళ్ళకి అధికారం కావాలని వాళ్ళు కొట్లాడతారు. కానీ భౌతిక దాడులను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది మాత్రము విధానమైనటువంటి చర్యలు కావు. ఈయన మాట్లాడడం అనేటటువంటిది కూడా మాటలు అనేటటువంటి అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినటువంటి మాట తీన్మార్ మల్లన్న కూడా నోరు జారద్దు. ఇక ప్రజాస్వామ్యంలో చాలా మంది ఉన్నారు, అడిగేటటువంటి ప్రశ్నించే గొంతులు చాలా ఉన్నాయి. అన్ని గొంతులను వెనుకేసుకో. నిజంగా ఏందో ఒక డెమోక్రసీ పద్ధతిలో మాట్లాడండి. మీరు ఒక చట్టసభలో ఉన్నారు కదా, మీరు నార్మల్ వ్యక్తి కాదు కదా. నోరు జారితేనే ఆయనకు పేరు వస్తుందట, నోరు జారితేనే ఆయనకు పేరు వస్తుందట. మరి దీని మీద ఏమంటావు? నోరు జారితే దానికి తీవ్రమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా ప్రజలకు. ఎవరు కూడా ఒక రాజు ఎంత సేవ చేయాలో చేసినట్టు జీతగాడు చేసినా చేయలేదా? జీతగాడు ఎంత పని చెప్తా అని చెప్పి పని చేసినట్ట. పెండ తీయమంటే పెండ తీసినట్ట. లాస్ట్ కు రాజు కాళ్ళు పోతే ఏం చేసినట్ట, కాళ్ళు పోయినాయి కదా రాజు అని చెప్పేసి కాళ్ళ పక్షవాతం వచ్చి పడితే ఆయన ముడ్డి కూడా కడిగిండట జీతగాడు. చలో కడిగిండట, బట్టలు ఉతికిండట, అన్ని చేసిండటనే. కానీ ఆ రాజు ఏం చేసిండు, ఉన్న పరంగా ఏదో మన షుగర్ బీపీ ఎక్కువైందో ఏం కథను జీతగాని అమ్మ అల్లింది ఇచ్చిందట. ఆడ ఉన్న పక్కనే ఉన్న గొడ్డలు తీసుకొని తిరుగుబాటు చేసిండట రాజు మీదకి. నీ అమ్మ నేను ఒక్కటే నరుకుతా కొడుక అని చెప్పేసి రాజు మీద తిరుగుబాటు చేసిండట. వాడు పరిశాన్ అయిపోయినట. ఏమిరా ఏమో పెండ తీస్తీవి, ముడి కడుగుతీవి, మూత్రం ఎత్తి పోస్తీవి, నా బట్టలు ఉతికితివి, ఎంత నన్ను సేవ చేస్తీవి, ఒక మాటకు నా మీద గొడ్డలు తీసుకుంటావు అని అంటే ఇలా ఆకలికి భరిస్తాడు పేదోడైనా, కష్టమైనా ఏదైనా ఆకలికి భరిస్తాడు. ఆత్మగౌరవానికి భరించాడు ఎవడైనా. ఆత్మగౌరవం భంగపరిచేటటువంటి మాటలు ఎప్పుడు కూడా మానుకోవాలి తప్పకుండా. అది ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు, ఎప్పుడైనా మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాలుక హద్దుల్లో పెట్టుకోవాలి. నాలుక జారితే ఏమైతుంది, అది పద్ధతి అనేటటువంటిది చాలా మంది విమర్శలకు దారితీస్తుంది. తీన్మార్ మల్లన్నకు ఒకటే చెప్తా ఉన్నా, నాలుక హద్దుల్లో పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అధికారం మాకు అవసరం లేదు, అటువంటి రాజ్యాధికారం మాకు అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం. చూడండి, ఆత్మగౌరవం ఫస్ట్. ఆత్మగౌరవం తాకట్టు పెట్టి నువ్వు ఎంత పెద్ద అధికారం ఇచ్చి నీ జేబుల 10 తులాల బంగారం పెట్టేసి నేను ఒక మాట మాట్లాడితే అదే బంగారం తీసుకొని ఇసిరి కొడతావు, ఇసిరి మూతి మీద కొడతావా తాత. అందుకే ఆత్మగౌరవం అనేటటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఎవరిని కూడా అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడేది చాలా మాటలు ఉన్నాయి కదా మాట్లాడేటివి. అవమాటలు మాట్లాడు నువ్వు, అన్ని రకరకాల మాటలు వాళ్ళని మాట్లాడడం వీళ్ళని మాట్లాడడం వల్ల అది వచ్చేది లేదు, ఒరిగేది లేదు. అది బీసీలకు మచ్చ. బీసీలకి ఇట్లా కూడా మాట్లాడతారా అని చెప్పేసి మచ్చ తీసుకురావద్దు బీసీలు అందరినీ. ఎందుకంటే బీసీ క్యాప్షన్ బీసీది మోస్తున్నావు కాబట్టి ఆచితూచి మాట్లాడాలనేటటువంటి విషయం మాట్లాడుతున్నా. ఇలా కవితను మాట్లాడినా అదే మాట్లాడతా. కవితమ్మ కూడా ఆమె మంచి పొలైట్ గా మాట్లాడింది. కవిత కూడా ఏమన్నదంటే మల్లన్న గారు అని మాట్లాడింది. మల్లన్న గారు అని మాట్లాడింది. నీకు గౌరవం అనేటటువంటిది నీ నాభిలో ఏముంటే అదే వస్తది కదా తాత. హృదయంలో ఏముందో అదే వస్తది. అయితే నువ్వు రేపటి రోజు అధికారం వచ్చిన తర్వాత కూడా నీ ర్యాష్ అనేటటువంటిది కనపడుతుంది కదా. అంటే నీవు ఎవరిని లెక్క చేస్తలేవు. నువ్వు అసలు నీ లోపల ఆప్యాయత, అనురాగం, ప్రేమ అనేటటువంటి దయగుణం అనేటటువంటిది నీ లోపల కనపడతలేవు అని అంటే ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు అధికారం వచ్చిన తర్వాత నీవు ఏం ప్రజల దగ్గరకు వస్తావు, ఏమి జాలి గుణం ఉంది నీతోటి.